వైజయంతి మూవీస్ నుంచి ఒక హీరో డెబ్యూ అవుతున్నాడంటే ఆ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే ఈ బ్యానర్ లోనే హీరోలుగా లాంచ్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ స్టార్స్ గా ఎదిగారు. ఇప్పుడు అదే బ్యానర్ లో మహేష్ బాబు బ్రదర్ అయిన రమేష్ బాబు గారి కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. RX100 లాంటి కల్ట్ మూవీ డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి నుంచి వస్తున్న ఈ మూవీ జూలై 13th కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ డేట్ కి స్పెషాలిటీ కూడా ఉంది. మహేష్ బాబు రాజకుమార్ తో డెబ్యూ వచ్చి సూపర్ హిట్ కొట్టింది ఈ డేట్ తోనే. ఇప్పుడు ఆ డేట్ అబ్బాయికి కొలిసొస్తుందా అంటే ప్రివ్యూ చూసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఓకే అంటున్నారు. వాళ్ళ టాక్ ప్రకారం మూవీ రన్ టైం 2 hours 35 minutes ఉందంట. ఫస్ట్ హాఫ్ ఒక యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుందని, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుందని చెప్పారు. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్స్ గానీ, డాన్సెస్ గానీ అన్ని అట్రాక్ట్ గా ఉన్నాయంట. బట్ ఎమోషన్ సీన్స్ లో ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి అంటున్నారు. ఇక హీరోయిన్ రషా గ్లామర్ మూవీకే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పారు. తన క్యారెక్టర్ ని కూడా డైరెక్టర్ బాగా డిజైన్ చేసినట్టు చెప్పారు. అలాగే మోహన్ బాబు గారి రోల్ మూవీకే హైలైట్ అంటున్నారు. మూవీలో స్టార్ కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్తున్నారు. మెయిన్లీ అజయ్ భూపతి గారి అన్ని సినిమాల్లాగే ఈ మూవీలో కూడా క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డిజైన్ చేశారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా జయకృష్ణ డెబ్యూ మూవీపై పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. చూడాలి మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. మరి మీ ఒపీనియన్ ఏంటి? శ్రీనివాస మంగాపురం మూవీపై కామెంట్ చేయండి. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గానీ నిన్ను మాత్రం వదలను మంగా.